పడిపోతుండే చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే త్వరగా రావాలి లోపలికి. పూజ ప్రారంభం కావాలి కనుక మీరు అమ్మవారు ఉంటారు. త్వరగా మండపం ఖాళీ చేసి మీరు సైడ్కి వెళ్ళాలమ్మా. ఈరోజు మొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం సంతోషమాత కలశ పూజలు. 1986లో మా పెద్దమ్మ 38 సంవత్సరాలు అయింది గుడి కట్టి. అప్పటి నుంచి కూడా మా పెద్దమ్మ గారు ఆధ్వర్యంలోనే గుడి కార్యక్రమాలు చేస్తున్నాం. మా పెద్దమ్మ గారు ఆర్థికంగా ఆరోగ్యం సహకరించకపోవడంతో మా నరసింహరాణి గారు చూస్తున్నారు. నరసింహరాణి గారు కూడా మనకు అప్పచెప్పిన తర్వాత ఈ గుడిని, ఈ సంతోషమాతల్ని మా కుటుంబం ఎలవేల్పుగా, అలాగే మా కుటుంబం అంతా కూడా ఈ తల్లి పూజలు చేసి అందరం కూడా ఆరోగ్యాలుగా బాగున్నాం. అలాగే మాతో పాటు కుటుంబ సభ్యులు, అలాగే గ్రామ ప్రజలు, పిల్లలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి అందరూ బాగోవాలని ఈ సంతోష తల్లిని అందరినీ కూడా కటాక్షాలతో ఉండాలని ప్రార్థిస్తూ, ఈ సంతోష తల్లి ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా చేయించుకుంటుందని, గ్రామంలో ఉన్న ప్రజల భక్తులందరినీ రప్పించుకొని ఈ తల్లి చేయించుకుంటుందని మనస్ఫూర్తిగా ఈ సంతోషమాతని కోరుకుంటూ, సంతోషమాత మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ భగవంతుని చల్లగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే సంతోషమాత గుడి కట్టి 38 సంవత్సరాలు అయింది. 1986 సంవత్సరం 6వ నెల 27వ తారీఖుని నిలిపినాం. 19 సంవత్సరం 86 సంవత్సరం 6వ నెల 27వ తారీఖు నిలిపినాం. ఆ రోజుకి ఈ రోజుకి అలాగా తల్లి ఏదో తెచ్చుకొని సాగించుకుంటుంది. అందరికీ ఆ తల్లిని నమ్మిన వాళ్ళకి అందరికీ సిద్ధార్థతో దళగాలతో తొక్కుకి గౌరవ గొప్పలతో అందరిలో కూడా అక్షరాలతో చదువుకొని ఉంటుంది తల్లి. ఆ తల్లిని చేసిన డబ్బులకి నోట్ లేదు. అదందరూ గ్యాప్ ఉంచుకొని ఆ తల్లిని ప్రతి ఒక్కరు కొలుసుకుంటే మీరందరూ అభివృద్ధిలోకి వస్తారు. 4 సంవత్సరాలు బట్టి వాళ్ళ పైడిరాజు గారికి పోస్తున్నారు. నా చెల్లెలు కొడుకే 4 సంవత్సరాలు బట్టి వాళ్ళ పైడిరాజే చూస్తున్నారు. వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధిలో రావాలి. ఈ చేతులు అందరికీ కుటుంబం కూడా అభివృద్ధిలో రావాలి. ఈ వచ్చిన భక్తులందరూ అభివృద్ధిలోకి వస్తే ఇంకా 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 తల్లిని ఇంకా ఎగదీస్తారు. ఆ తల్లిని ఎగదీయడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలి. ఉన్నా లేకపోయినా మీరు అందరూ శుభ్రంగా చేసుకోవాలి. నాకు సంవత్సరాలు 83 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇంకేమి రాగాల తల్లి శక్తి ఇస్తుంది, అలాగా వచ్చాలా కూర్చుంటున్నాను. అంతే ఆ చూసుకుని అన్నీ మీరందరే చూసుకోవాలా. నా చెల్లెలు కొడుకు చెప్పాను, నాన్న బయట రోజుకి ఆ బాబు చూసుకోవాలని నేను మరీ ప్రార్థిస్తున్నాను.